హాయ్ అండి. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యాసమితి. ఆ, వర్షం లేకుండా గణేష్ నిమజ్జనం ఎట్లా జరగదు హైదరాబాద్లో, వివాదాలు లేకుండా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరిగే సమస్య లేదు. ఎందుకంటే గత ప్రతి సంవత్సరం ఇదే అండి. అంటే ఒక క్లియర్ ప్రణాళిక, స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం, అంటే ప్రభుత్వం తరపు కావచ్చు, కాలేజీల తరపు కావచ్చు, వాళ్ళ గిల్లి కజ్జాలు నడుస్తూ ఉంటాయి. దీనివల్ల అమాయక విద్యార్థులు, తల్లిదండ్రులు లేనిపోని టెన్షను, ఏమీ చేయలేని నిస్సాయత, ఏం జరుగుతున్న ఆతృత, అన్నిటికీ గురవుతుంటారు. సో ఇప్పుడున్న పరిస్థితి కూడా అలానే ఉంది. అంటే ఇవే సీట్లు ఉన్నాయి, ఇదే లాస్ట్ అనుకుంటే కామ్గా వాళ్ళు వచ్చిన కాలేజీలో లేకుంటే నచ్చిన కాలేజీలో సీట్ కొనుక్కోవడం చేసుకోవడం చేస్తారు. వస్తాయా రావో తెలియదు, రావాలన్న ఆశ, రాదేమన్న భయం, ఇవన్నీ వాళ్ళని వేధిస్తున్నాయి. అంటే ఇంకా 2 రోజుల్లో లాస్ట్ డేట్ ఉంది. అంటే 15th లోపు అమౌంట్ కట్టాలి. అమౌంట్ కడితే ఏమవుతుందో, కట్టకుండా సీట్ పోతుంది, కడితే మొత్తం వస్తే రావు, మళ్ళీ కట్టి కాలేజీలో జాయిన్ అయిపోతే కొత్త సీట్లు వస్తే మా పరిస్థితి ఏంది అంటే ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. ఇలాంటి సందిగ్ధ పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున ఒక స్పష్టమైన విధానం, ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టానా, లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా అయినా వాళ్ళ యొక్క టెన్షన్స్ని, వాళ్ళ యొక్క ఏదైతే అది ఉందో మన ఈ అనుమానాలు కానీ నివృత్తి చేయాల్సిన బాధ్యత విద్యాశాఖ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ తీసుకుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో అది తీసుకోకపోవటం వల్ల లక్షలాది మంది తల్లిదండ్రులు, లక్షలాది మంది పిల్లలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబాలు ఏదో తెలియని అశాంతి, కంగారు, భయం, ఇవి ఉద్వేగానికి లోనవుతున్నారు. ఇంకొకటి, అదొకటి ప్రభుత్వం తరపున నా విన్నపం ప్రభుత్వానికి. రెండవది, యాజమాన్యాలు ఇష్టానుసారంగా వేలకు వేల సీట్లు ఒక్కరే కాలేజీలు పెట్టుకోవటం వల్ల రూరల్లో పెట్టుకున్న కాలేజీలు కానీ చిన్న చిన్న కాలేజీలు డిమాండ్ ఉంది అని చెప్పి మీరే వేలకు వేల సీట్లు పెంచుకుంటే చిన్న చిన్న కాలేజీలు 400 సీట్లు, 300 సీట్లు కూడా నింపుకొని ఏదో నడిపిద్దాము అంటే ఫ్యాషన్తో కాలేజీలు పెట్టుకున్న వాళ్ళు పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మల్లారెడ్డి విషయంలో కానీ, అంటే మామూలు కోంపల్లి విషయంలో అదే కదా, అక్కడ ఎన్నో కాలేజీలు ఉన్నాయి. ఎంఆర్ఎం కావచ్చు, హితం కావచ్చు, పీటీఎస్ కావచ్చు, నరసింహారెడ్డి కావచ్చు, మిగతా రూరల్ మన గట్కేసులో ఉన్న కాలేజీ కావచ్చు. డిమాండ్ ఉంది కానీ 15,000 సీట్లు, 20,000 సీట్లు పెట్టుకొని క్రేజ్ అంతా ఉన్నంతా మీరే తీసుకుపోతే మిగతా ఆర్గనైజేషన్ ఎట్లా రన్ చేయాలి? చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఒక సరైన విధానం, అంటే మామూలుగా రేషియో ఒక కాలేజ్కి సర్టన్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఇంత లిమిటెడ్గా పెట్టాలి. దామాషా ప్రకారం ఎట్లా పెడతారు పెట్టండి. ఇప్పుడు సింపుల్గా కోర్స్ విషయంలో కానీ డిమాండ్ ఉంది కానీ ఓన్లీ సిఎస్సి తీసుకుంటే మిగతా కోర్సు అంటే లాభాలు వస్తేనేమో లాభాలు వచ్చే కోర్సు నడిపిస్తారు. మరి లాభాలు వచ్చే కోర్సు మరి మిగతా సమాజంలో మిగతా రకాల కోర్సులు, ఎన్నో రకాల కోర్సులు, ఆ కోర్సులు ఎవరు ఎలా చదవాలి పిల్లలు? సమాజానికి కావాల్సిన ఇంజనీర్స్ని ఎవరు తయారు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ కేఎంఐటీ ఉంది, ఆ దగ్గర ఏ కోర్సులు ఉండవు. ఐటీ ఉండదు, ఈసీ ఉండదు, మెకానిక్ ఉండదు, సివిల్ ఉండదు. కొత్త కాలేజీలు పెట్టుకున్నారు, 4 కాలేజీలు పెట్టుకున్నారు. 4 కూడా కనీసం కేఎంఈసీ కానీ, ఎన్జిఐటీలు కానీ, కేఎంఐటీలే కానీ. అదే దరిద్రంగా ఐటీ పెట్టుకోరా అండి, ఈసీ పెట్టుకోరా, కేఎంఐటీ, సిఎస్సి, ఏఎంఎల్ తప్ప వేరే బ్రాంచ్ పెట్టలేదు. 12 లక్షలు తీసుకొని వసూలు చేస్తారు. అంటే మిగతా నీకు సామాజిక బాధ్యత ఉన్నదా? కాలేజీలకి సమాజాన్ని ఉద్ధరించడానికి మీరు ఇన్స్టిట్యూట్ పెట్టుకుని సామాజిక బాధ్యత కొంత ఉండాలి కదా. ప్రభుత్వాలు ఆ విషయంలో చర్యలు తీసుకోవాలి కదా. ఒక్కరికి అన్ని సీట్లు ఇస్తే లక్షలాది పేద మధ్యతరగతికి ఏదో బలిసినట్టు కట్టుకుంటాడు, లేకుంటే యూనివర్సిటీకి వెళ్తారు, వెళ్తాడు, ఏదైనా వెళ్తాడు, చదువుకునే అవకాశం ఉంది. కౌన్సిలింగ్ ద్వారా చదువుకోవాల్సిన అవకాశం ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు మధ్యతరగతి వాళ్ళ యొక్క డొనేషన్ రూపం రక్తాన్ని పీల్చి తాగుతుంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా. అట్లీస్ట్ అవకాశం మాట్లాడటానికి అవకాశం లేదు వాళ్ళకి. పేరెంట్ కలిస్తే రేట్లు చెప్పరు.
గేట్లు పనిచేస్తారు, బౌన్సర్లు పెట్టుకుంటారు. అట్లీస్ట్ బి కేటగిరీ మెరిట్ విద్యార్థికి అవకాశం ఇవ్వరు, బి కేటగిరీ అప్లై చేయడానికి కానీ, ఎన్ఆర్ఐ అప్లై చేయడానికి కానీ. ఇన్ని బహిరంగంగా జరుగుతున్నా కానీ చేష్టలుడికి చూస్తున్న అధికారులు, ప్రభుత్వాలు ఇప్పుడు ఇక్కడే మారాలి. అంటే వాడు ఏం చేస్తారు, ప్రభుత్వాలు ఏం చేస్తారు, మాకు సీఎంఓకి 2 సీట్లు ఇచ్చినాము, మినిస్టర్కి 2 ఇచ్చినాము, లోకల్ ఎమ్మెల్యేకి 1 ఇచ్చినాము, విద్యార్థి సంఘాలకు 2 ఇచ్చినాము, ఎవరేం చేస్తారులే అన్న అహంకారం. అంతమించి ఏముంటుందండి? మిగతా కాలేజ్ ఇప్పుడు కనీసం ఏ వాళ్ళు మాట్లాడుతారు, మా కాలేజ్ రేట్ ఉంది అంటే వాళ్ళ పేరెంట్ మాట, మా మెరిట్ సార్ కట్టుకోలేదు సార్, 10 కాట 9 తీసుకునే అవకాశం ఉంది వాడి మొర చెప్పుకోవడానికి. మీ కాలేజ్ చదువుకోవడం ఇంట్రెస్ట్ ఉందండి, మా బాబు చదువుకున్నాడు, మా అక్క చదువుకుంది, సంథింగ్ ఇట్లా చెప్పుకొని ₹1 తగ్గించే అవకాశం, మాట్లాడే అవకాశం, సార్ అట్లీస్ట్ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది మిగతా కాలేజీలో. ఈ కాలేజీలో ఉందా? గోకరాలో పని చేయగలుగుతారా? బీవైర్ ఇట్లా ఫోన్ చేసి పని చేయగలుగుతారా? కేఎంఐట్లా పని చేయగలుగుతారా? మీరు వెళ్ళండి, గురునానక్కి వెళ్తారు, సివిఆర్కి వెళ్తారు, ఎమ్మెల్యేకి వెళ్తారు, లేకపోతే ఐఆర్కి వెళ్ళండి. మీకు అవకాశం ఉంటుంది పేరెంట్గా వెళ్ళి మాట్లాడి మీ బాధ చెప్పుకొని మీ యొక్క ఫీజిబిలిటీ ఎంతవరకు కట్టుకుంటారని మీకు అవకాశం ఇస్తారు. ఈ కాలేజీలో ఉందా? కేఎంఐటీలో కానీ, గోకరాజులో కానీ, బీవైర్ రేట్లు కానీ ఉందా? ఇష్టానుసారం 14 లక్షలు, 13 లక్షలు, 12 లక్షలు బ్యాక్ డోర్లు ఫోన్ చేసి పిలిపించుకోవటం. ఎవరు ఏం చేస్తారన్నా. అందుకే నేను ఎంటాడారు గోకరాజు. ఒక హాస్టల్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, చిన్న బిల్డింగు, ఆ వస్తు లేదు. మిగతా ఏ కోర్సు నడపడు, డబ్బు వచ్చే కోర్సు మాత్రం నడుపుతారు. ప్రశ్నించకూడదండి? ప్రభుత్వాలకు ఆ బాధ్యత లేదా? అధికారులకు ఆ బాధ్యత లేదా? ఏంట్రా బాబు నువ్వు వేరే మరి నువ్వు సమాజాన్ని ఉద్ధరితం కాలేజ్ పెట్టా, మిగతా కోర్సు నడపాలి కదా. ఐటీ, ఈసీ, మెకానికల్, సివిల్, ట్రిపుల్ మీ కోర్సు తీసేస్తున్న ఒప్పుకోడు. అసలు కోర్సే పెట్టలేడు, అసలు కోర్సు లేవు కదా వాళ్ళ దగ్గర. ఈ కాలేజ్ అంటే, ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఓన్లీ సిఎస్ ఒకటే పెట్టి నడిపిస్తారా? కాదు కదా. సరే, ఇది నా మనోవేదన. సరే, మిగతా కాలేజీలు అంటే డొనేషన్ అమ్ముతారు అంటే అట్లీస్ట్ ప్రయత్నం చేస్తాం కదా, వెళ్ళి ఒక తెలిసిన నాయకుడితో, తెలిసిన విద్యార్థి సంఘాలతోనో, ఇప్పుడు తెలిసిన మీ అధికారులతోనే ఎవరితో ఫోన్ చేయించుకుని, సార్ ఇది అని చెప్పి ₹1 తగ్గించుకోవడం. అసలు అవకాశాలు లేకుండా బ్లాక్ చేసుకోవడం, లేకుంటే స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం, వాట్సాప్లో ట్రూ కాలర్లో మాట్లాడుకోవటం, దొంగతనంగా ఏదో ఉగ్రవాదుల లెక్క కోడ్ భాషలు. ఆ గేట్ దగ్గర, హోటల్లో పక్కన, లాడ్జ్లలో డబ్బులు తీసుకోవటం, ఏదో బ్లాక్లో టికెట్లు అమ్మినట్టే. ఐపీఎల్ టికెట్లు బ్లాక్ చేసుకుని బయట అమ్ముతారు, ఎక్కడ అమ్ముతుంటారు. అట్లా మినర్వా హోటల్, ఆ హోటల్, ఈ హోటల్, ఎక్కడ పడితే అక్కడ. అంటే విద్యా సంస్థలు సీట్లు అనేవి అంగడి వస్తువు లెక్క బ్లాక్లో ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు, ఎక్కడ పడితే అక్కడ. అంటే కళాశాలలో పెట్టుకున్నప్పుడు కాలేజీలో పేరెంట్కి వచ్చి మాట్లాడే అవకాశం ఏముంది దాంట్లో? వాడు బాగా చెప్పుకుంటాడు, అవకాశం ఉంటే ఇవ్వండి సీట్లు. అన్ని విశృంఖలంగా మేము చేస్తామంటే ఎప్పుడో ఒకరికి చెక్ పెట్టే అవకాశం వస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దానికి తగ్గట్టే బుర్రా వెంకటేష్ గౌడ్ గారు కూడా చాలా దీనిపైన రీసెర్చ్ చేశారు. ఈ సంవత్సరం సమయాభావం వల్ల మీ ఆటలు సాగుతున్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ వరకు దీని మీద స్పష్టమైన విధానంతో వచ్చే అవకాశం ఉంది. మీ ఆగడాలకు చెక్ పెడతారు. చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తారక్ బ్లాగ్స్.